హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మేమైతే ఈరోజు అయితే మేము అడవికి అయితే వెళ్తున్నాం అనమాట. మేమైతే ఒక ముగ్గురం అయితే టీం అయ్యి వెళ్తున్నాం. మేము అడవిలో చేసే ప్రతి ఒక్క పనినైతే ఈ వీడియోలో అయితే కవర్ చేస్తా. మేము ఎలా వండుకుంటాం, ఎక్కడ స్టే చేస్తాం, వలలు ఎట్లా వేస్తారు, వాళ్ళు మందు తీసుకెళ్తారా, గొడవ పడతారా, ఎవరెవరు ఎక్కడ పడుకుంటారు, అన్ని విషయాలు అయితే నేనైతే ఈ వీడియోలో కవర్ చేస్తా. అందరైతే తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకైతే చాలా నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. బాగుంటుంది కూడా, ఎందుకంటే నేను ఇంతకుముందు ఒక పార్ట్ 1 అయితే చేశాను. వీడియో అడవికి వెళ్ళేటప్పుడు ఏమేం చేస్తాం అనేది అయితే చేశామన్నమాట. ఇప్పుడు అడవిలో మేము చేపలు ఏ విధంగా పడతాం, ఆ చేపలు ఏం చేపలు, టేస్ట్ ఎలా ఉంటుంది, కర్రీ వండితే ఎలా ఉంటుంది అనేది మీకు ప్రతి ఒక్కటైతే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇప్పుడైతే మాకు ఎలక్షన్ కోడ్ వచ్చిందిలే, కానీ మేమైతే వెళ్తున్నాం సర్పంచ్ ఎలక్షన్లు. వెళ్ళి ఒక 2 డేస్లో ఉండైతే వస్తామన్నమాట. చూడండి వీడియో అయితే. అలాగే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే నేను అడవికి వచ్చేది, నేను ఏందానికి వస్తా అంటే ఈ వీడియోలు తీయనీకే అయితే నేను వస్తా. నేను అడవికి వెళ్ళి నీటిలో దిగేవాడిని కాదు, వలలు పెట్టేవాడిని కాదు. ఒక కర్రీస్ అయితే చేస్తా. వీడియో అయితే చూసి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇది మడుగుకు ఒక పేరున్నదనమాట. ఇది కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఏం జరిగిందంటే, మా ఊరైనా గాలమాడతంకి వెళ్ళి సీతయ్య అనేటైనా చనిపోవడం జరిగిందనమాట. అందుకే దీన్ని సీతయ్య మడుగు అని పేరైతే పెట్టారు. ఆయన ఎలా చనిపోయారంటే, చేపలు బండలలో ఇరగబెడతాయి అన్నమాట గాలాన్ని. ఆ ఇరగబెట్టడం వల్ల ఆయన నీళ్ళల్లో దిగడం జరిగింది. దిగిన తర్వాతకి లోతుండడంతో ఆయన అయితే చనిపోయాడు. ఈ మడుగులు అనేటివి చూస్తే చిన్నగా కనపడతాయిలే, కానీ అవి చాలా లోతైనటువంటి మడుగులు అనమాట. ఇప్పుడు మేమైతే ఈ మడుగు దాటేసి అవతలకైతే వెళ్ళాలి. మా వాళ్ళు అయితే ప్లాన్ గీస్తారనమాట. ఎట్లా లోతు తక్కువ ఉంది, ఎట్లా లోతు ఎక్కువ ఉంది అనేది చూస్తారు. చూసిన తర్వాతకి మా వాళ్ళు అయితే ఒక నిర్ణయం తీసుకొని అవతలకైతే దాటిస్తారు. మనకైతే ఈత రాదు, కానీ వాళ్ళ వెంబటైతే వెళ్ళాలి. చూడండి, మా వాళ్ళు అయితే మ్యాప్ గీస్తున్నారు ఎట్లా దాటాలనేది. ఈ మడుగులు చూస్తే చిన్నదిగా ఉంటాయిలే, కానీ చాలా లోతైన మడుగులు అనమాట. మనం నమ్మిపోయి దిగేది కాదు, అసలే మనకు ఈత రాదు. మా వాళ్ళ వెంబటైతే నేను వెళ్తా. చూద్దాం వాళ్ళు ఎట్లా వెళ్తే ఆ తోయంబట్టి నేను వెళ్తాను అనమాట. మేమైతే పొద్దుగాల నుంచి ప్లాన్ చేసుకున్నాం మా గుట్టకి వెళ్దామని. పొద్దుగాల నుంచి ప్లాన్ చేసుకుంటే సాయంత్రం అక్కడ ఇంటి దగ్గర నుంచి 3 గంటలకైతే బయలుదేరామన్నమాట. మేమైతే అనుకున్న లొకేషన్కి అయితే చేరుకోలేము. ఈ నైటు మేము మధ్యలో అయితే ఆగిపోవాలి, ఒక నైట్ అయితే స్టే చేయాలన్నమాట. అది మేము ఏ మడుగు దగ్గర అయితే ఉంటామనేది క్లారిటీ అయితే తెలియదు మాకు. మేము ఎక్కడ టైం అయిపోతే అక్కడైతే ఉంటాము. మా వాళ్ళు అయితే చూడండి, ఇప్పుడైతే ఒక రూట్ మ్యాప్ అయితే నిర్ణయించుకున్నారనమాట. లోతు ఎట్లా తక్కువ ఉంటే అట్లా దాటేద్దామనేసి మా వాళ్ళు అయితే నిర్ణయించుకున్నారు. ఇప్పుడు వెళ్తాను చూడండి, ఆ లోతు తక్కువ ఎట్లా ఉంటుందో అక్కడి నుంచి అయితే మా వాళ్ళు దాటుతారనమాట. వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తాను. బట్టలు నానెత్తాయి కాబట్టి కింద షార్ట్ నిక్కర్స్ అయితే తీసేశారు. చూడండి, ఇక్కడ లోతు తక్కువ ఉంది కాబట్టి అట్లా దాటెత్తున్నారు. నేను కూడా వాళ్ళ వెనుక వెళ్తాను. ఎట్లా దిగినావు? మనం ఈ వాగు దాటేటప్పుడు అయితే కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. కింద బండలకి పాకురు అనేది పడుతుంది, జారిపోతే స్కిడ్ అయ్యి కింద పడతాం. మనం వీడియో తీస్తున్నాం కాబట్టి మన ఫోన్ అనేది నీళ్ళల్లో పడిపోతాం. మనం కింద పడితే ఫోన్ కూడా డ్యామేజ్ అయినట్టే, అందుకని చూసుకొని పోవాలి. అందుకని నేను వెనక చిన్నగా వెళ్తున్నాను అన్నమాట. బండలు
తక్కువ పెద్ద మడుగులు దిగలేదు నేను. మేమైతే ఒక గమ్యానికి అయితే చేరుకున్నాం అన్నమాట. ఇక్కడికే టైం అయితే అయిపోయింది. ఇక ఇక్కడే స్టే చేద్దామని అనుకున్నాం. ఇక మా వాడు చూడండి మొత్తం స్వెటర్లు, చెద్దర్లు, తర్వాతకి మేము అన్ని రకాల మెటీరియల్స్ అయితే పట్టుకున్నాం అన్నమాట. నిమ్మకాయలు, అన్నం వండుకోవడానికి, గంజులు, కట్టెలు నరుక్కోవడానికి, గొడ్డెల అన్నీ పట్టుకున్నాం ఐటమ్స్. ఇక మా వాళ్ళు అయితే ఇప్పుడు వలలు అయితే చాపేస్తారనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. 5 గంటలకి వలలు చాపి నైటు 8-8:30కి అయితే ఆ వలల్లో పడ్డ చేపలు అయితే తీస్తారు. వలలు తీయరు, దాంట్లో పడ్డ చేపలు అయితే తీస్తారనమాట. అవే నైటు వండుకొని తినడం. ఇక మళ్ళీ వలలు అట్లనే పెడతారు. నైట్ మొత్తం చేపలు పడతాయి. పగల కంటే నైటే ఎక్కువ చేపలు పడతాయి అన్నమాట. ఎందుకంటే అవి ఆహారం కోసం తిరుగుతాయి కాబట్టి నైటే మనకు ఎక్కువ చేపలు పడే అవకాశం ఉంటుంది. అందుకనే మేము వలలు చేప అయితే మొసలి రాకుండా లైట్లు పట్టుకొని డ్యూటీ అనేది చేస్తారన్నమాట. చూద్దాం మరి మా వాళ్ళు వలలు చేపుతారు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం వచ్చేసి 8:30 అవుతుంది నైటు. మేమైతే వంటల కార్యక్రమం అయితే మొదలు పెట్టామన్నమాట. ఇప్పుడైతే మా వాళ్ళు అయితే చేపలు తీస్తారు. ఆ చేపలు ఎన్ని పడతాయో అన్ని చేపలు అయితే తీసిండ్రంటే కర్రీ అనేది వండుతారనమాట. నేనైతే ఆ కర్రీకి సంబంధించిన ఐటమ్స్ మొత్తం ప్రిపేర్ చేసి అయితే ఇక్కడ పెట్టాను అనమాట. ఇక చూడండి, కర్రీ వండుకొని తినేసి ఇక రేపైతే మేము అనుకున్న గమ్యం దగ్గరికి అయితే వెళ్దాం. మేము నైట్ ఇక్కడే పడుకున్నాం కాబట్టి మా వాడు చూడండి మేము మొత్తం కింద పడుకోకటి రాళ్ళు గుచ్చుకుంటాయి. రాళ్ళను మొత్తం పెద్ద పెద్ద రాళ్ళను తీసేసి పడుకుంటాం అన్నమాట. ఇక చూడండి ఈ వ్యూ ఎట్లా ఉన్నదో. నైట్ అడవిలో పడుకుంటాం కాబట్టి మాకైతే జంతువుల శబ్దాలు లేక పక్షుల శబ్దాలు అనేది వస్తుంటాయి అన్నమాట. సరిగ్గా నిద్ర కూడా పట్టదు. ఎందుకంటే ఒక్కరోజు అలవాటు కావాలి ఇక్కడ పడుకోవాలంటే. పొద్దుగాలని మార్నింగ్ లేచి చూడండి ఏం చేస్తున్నారు. మా వాళ్ళు అయితే వలలు అయితే తీస్తున్నారు. ఆ వలలకి చేపలు పడ్డాయో లేదో నేను నెక్స్ట్ చూపెడతా అనమాట. మా వాళ్ళు ఒడ్డుకు వచ్చిన తర్వాతకి చూపెడతా దాంట్లో చేపలు పడ్డాయో పడలేదన్న ముచ్చట. మేము మార్నింగ్ లేవగానే మేము అనుకున్న గమ్యానికి అయితే చేరుకున్నాం అన్నమాట. పొద్దుగాలని లేచి ఆ వలలు తీసి దాంట్లో చేపలు అయితే తీయలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాతకి తీసి కర్రీ వండుకొని తిందామనేసి మా వాళ్ళు అయితే చెప్పారు. అందుకని ఆ చేపలు ఆ వలల్ని అట్లనే ఉంచుకొని మేమైతే అనుకున్న లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ లొకేషన్ వచ్చేసి నేరేడు వాగు. ఇంతకుముందు ఒక వీడియో చేశాను కదా ఇక్కడ ఈ వాగు గురించి. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ వాగు దగ్గర వచ్చినాం అన్నమాట. ఇక్కడ చేపలు ఎక్కువ పడతాయి అన్నమాట. అందుకనే ఇక్కడికి వచ్చినాం. చూడండి వలల నుంచి చేపలు తీసే ఎట్లున్నాయో ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట చేపలు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా మేము మార్చుకుంటాం అన్నమాట నిప్పు పెట్టి. ఇంకా కొద్దిగా మేము కర్రీ అనేది చేసుకుంటాము. ఇక మా లాయర్ చూడండి కర్రీ అనేది స్టార్ట్ చేశారనమాట. మేము గుట్ట మీద ఏ విధంగా కర్రీ వండుకుంటాం, ఎట్లా చేసుకుంటాం, ఆ టేస్ట్ ఎలా ఉంటుంది అనేది చూడండి ఎట్లుంటుందో. ఈ బండగూరు కూడా చేపలు అంటారు వాటిని. నల్లగా ఉన్నాయి కదా, ఇవి బాగా టేస్ట్ ఉంటాయి అన్నమాట. అవి అడవిలో ఏం దొరుకుతాయి అనుకుంటానులే కానీ మేము అన్ని ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చుకుంటాం. అల్లం, వెల్లిపాయలు, తర్వాతకి మసాలాలు, ఉప్పు, కారం, నూనె, అన్ని రకాల ఐటమ్స్ అయితే మేమైతే తీసుకొస్తాం అన్నమాట. చూడండి పొద్దుట మధ్యాహ్నానికి అయితే ఒక్కసారి అన్నం అనేది వండుకుంటాం. మళ్ళీ సాయంత్రం ఒకసారి వండుకుంటాం. ఇక మేము ముగ్గురమే వచ్చినాం కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేదనమాట. మాకు ఎంత కావలిస్తే అంత అన్నం అయితే వండుకుంటాం. కర్రీ కూడా ఎంత కావలిస్తే అంత వండుకుంటాం అనమాట. మేము ఇలాంటి ఎంజాయ్మెంట్ చాలా చేసాం అడవికి వచ్చి గుట్టలో. మీరు కూడా ఎప్పుడన్నా ఇలా అడవికి వెళ్ళి వంట చేసుకొని తిని ఉంటే ఈ వీడియోకి అయితే ఒక కామెంట్ అయితే చేయండి. మా వాళ్ళ అయితే ఒకటే బాధ, వీడియోలు తీయకు, నువ్వు వీడియో తీసి యూట్యూబ్లో పెడతావు అని. మా వాళ్ళు అయితే తీయొద్దు అని తెగ మొత్తుకుంటాను. కానీ నేను అడవికి వచ్చిందే ఈ వీడియో తీసి యూట్యూబ్లో పెడదామని.
ఫ్రెండ్స్ మేమైతే కర్రీ వండుకున్న తర్వాతకి మేము ఎంతమంది అయితే వెళ్ళామో అంతమందికి మాకైతే గిన్నెలలో చేపలు అయితే అందరికీ సరి సమానం అయితే పెడతారనమాట. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనేది ఏముండదు. అందరికీ సరి సమానం పెట్టిన తర్వాతకి అన్నం వేసుకొని సూప్ కూడా ఇష్టం వచ్చినట్టు పోసుకుంటారనమాట. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనే విభేదాలు ఏముండయి. ఎవరు కూడా గొడవ పడే అవకాశాలు ఉండయి. మేమైతే అన్నం తిన్న తర్వాతకి నేరేడు బొగతా అంటారు దీన్ని. ఇక్కడికైతే వచ్చినాం. చూడండి ఎట్లుందో ఎంత బండలు. వర్షాకాలం అయితే ఈ బండలు మొత్తం వాటర్ వెళ్తాయి అన్నమాట. ఇక్కడ చాలా లోతైతే ఉంటుంది. మేమైతే చూడనీకైతే వచ్చినాం. చూడండి ఎట్లుందో. ఇప్పుడు మేమైతే ఇక్కడ పెనుగోలు నుంచి వచ్చి ఇక్కడ గొడ్ల పాకలు అనేటివి ఉంటాయి అన్నమాట. గొడ్లు వాళ్ళు ఈ గుట్ట మీద తెచ్చి అక్కడే ఉంటారు. వాళ్ళ దగ్గరికి అయితే మేము వెళ్తాం. వాళ్ళు కూడా ఎట్లుంటారో మేమైతే చూపెడతాం ఈ వీడియోలలో. నేనైతే వాళ్ళని చూపిస్తా అని చెప్పిన కదా, పెనుగోలు నుంచి వచ్చిన వాళ్ళని ఇక్కడ గొడ్ల కాపరిని చూపెడతా అని చెప్పిన కదా. ఇవే వాళ్ళ ఇల్లు అయితే ఇవే అన్నమాట. మేమైతే ఇక్కడికి వచ్చినాం. వచ్చిన తర్వాత ఒక పెద్ద మనిషి అయితే పడుకున్నాడు. మేమైతే లేపాము, కానీ ఎంత లేపినా కూడా ఆయన అయితే లేవలేదు. ఇప్పపు సారదాయి పన్నడేమో పెద్ద మనిషి అయితే. ఇక మేము అటు ఇటు ఆయన ఇంట్లల్లో తిరిగినాం. తిరిగి ఏమేమి ఉన్నాయి, వీళ్ళు ఏమేమి వండుకుంటారు, వీళ్ళు చెట్లు అంటే కూరగాయల చెట్లు ఏం వేసుకున్నారు అనేది మొత్తం అయితే చూసాము. అక్కడి నుంచి మా టీం అయితే ఇంకో గుడిసె దగ్గరికి అయితే వెళ్దామని చెప్పారనమాట. అక్కడికే వెళ్తాను. వీళ్ళైతే మన ఇంటి దగ్గర ఏమేమి కూరగాయల చెట్లు వేసుకుంటామో అవన్నీ అయితే ఇక్కడ పెడతారనమాట. ఆనక్కాయ, గుమ్మడికాయ, బొబ్బరికాయలు, మొక్కజొన్నలు అవన్నీ పెడతాం. చూడండి ఇంకో ఇల్లు దగ్గరికి అయితే వచ్చినాం. మాకైతే చింతపండు కావాలని వచ్చినాం అనమాట. వీళ్ళందరూ గొడ్లకి వెళ్ళిపోయిన్లు. ఒక్క మనిషి అక్కడ పడుకున్నారు. పాపం ఆయనకి హెల్త్ బాగాలేదు, మరి సారాదాగి పడుకున్నాడు తెలియదు. ఇలా బెడ్లు చూడండి ఎంత ప్రశాంతంగా ఈ కంక బద్దలతోని అల్లుకొని మంచిగా పెట్టుకున్నారు. ఇక్కడ మేమైతే టైం స్పెండ్ చేసినాం కొద్దిసేపు. చూడండి తోటకూర ఉంది, అక్కడ బొబ్బరికాయల తోట ఉంది. ముఖ్య గమనిక మీకు చెప్దాం అనుకున్నా. నేను వచ్చి అయితే 1 డే అయింది, కానీ నేను ఇంకా వీడియోలు తీయాలి. నేను ఇంకా ఇక్కడ ఇంకో 1 డే ఉంటాను, కానీ వీడియో తీయాలే. కానీ నా ఫోన్లో అయితే ఛార్జింగ్ లేదు. నేను అనుకోకుండా సడన్గా ఇటు వచ్చిన కాబట్టి నేనైతే ఫోన్కు ఛార్జింగ్ పెట్టుకోలేదు. ఈ వీడియో అయితే చాలా బాగున్నది కదా, చూసి ఒకసారి అయితే లైక్ అయితే చేయండి వీడియోని. మరిన్ని వీడియోస్ అయితే నేనైతే అప్లోడ్